ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, నాకు పదవులతోని పెద్ద ఆశ లేదు అలా అని చెప్పిన మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? సో, మీ రాజకీయాల జర్నీ స్టార్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? వాస్తవంగా చెప్పాలంటే రాజకీయం అని నేను అనను కానీ నేను విద్యార్థి రాజకీయాల నుంచే రాజకీయాల్లో వచ్చాను. విద్యార్థి రాజకీయాల్లో అక్కడున్న విద్యార్థి సమస్యలపైన స్పందించడం జరుగుతుంది. అందులో భాగంగానే విద్యార్థి రాజకీయాల నుంచే ఒక సామాజిక కార్యకర్త, ఒక సోషల్ థింకింగ్గా ఉన్న వ్యక్తిగా ఆలోచన పరిమితితో ఉన్నాను తప్ప నేను రాజకీయాలను ఎప్పుడు అనుకోలేను. నేను వాస్తవం చెప్పాలంటే విద్యార్థి సమస్యలపైన అప్పుడు స్పందించాము. తర్వాత అడ్వకేట్గా ఉన్నప్పుడు మా అడ్వకేట్ సమస్యలపైన స్పందించాం. అదే మాదిరిగా సామాజిక రుగ్మతలు ఏవైతున్నాయో వాటిపైన స్పందించాల్సిన బాధ్యత ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను మనము దూరం చేయాలన్న ఉద్దేశం కొద్దీ స్పందించేవాళ్ళం అంతే. అందులోనే భాగంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది. ముఖ్యంగా మేము అడ్వకేట్గా పనిచేసేవాళ్ళం. అంతకుముందు మేము ఒక నిరుద్యోగులుగా ఉద్యోగాల కొరకు వేటాడేవాళ్ళం. అనేకమైన ఉద్యోగులకు పోటీ పరీక్షలు రాసేవాళ్ళం. అందులో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, నీళ్ళల్లో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, కృష్ణా గోదావరి జలాల వాటాల్లో జరుగుతున్న అన్యాయం కానివ్వండి, నిధుల కేటాయింపుల్లో కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న అన్యాయం చూసినప్పుడు ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డగా మాకు ఒక బాధ కలిగేది. ఆ బాధల నుంచే మేము స్పందించేవాళ్ళం. అందుకనే ఎవ్వరు తెలంగాణ ఉద్యమం గురించి సరే వెనకట పెద్దలు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత యూనివర్సిటీలో మేము టీఎల్ఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని, అంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి ఇట్లా పెట్టుకుంటూ తెలంగాణ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఆ రోజు ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించారు తెలుగు యూనివర్సిటీ. అందులో రిక్రూట్మెంట్స్లో వీసీఎం మనోడే, పెద్దలు కీర్తిశేషులు సీనారాయణ రెడ్డి గారు. కానీ రిక్రూట్మెంట్ చూసుకుంటే మొత్తం మంది కూడా ఆంధ్రలో ఉన్నారు. తెలంగాణకు అసలు అందులో పొజిషన్ లేకుండే, ఒక్క పొజిషన్ కూడా లేకుండే, పోస్టు లేకుండే. ఒకవేళ పోస్టులు ఉన్నా కానీ ఏదో ఒకటో రెండో మూడో చిన్న చిన్న పోస్ట్ ఏదో ఇచ్చారు. అప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను అప్పుడు అయిపోయి అప్పుడే అడ్వకేట్కి కూడా 1989లో అడ్వకేట్కి కూడా నేను అప్పుడే ఎన్రోల్ చేయడం జరిగింది. దానిపైన ముఖ్యంగా స్పందించడం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కొరకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి, అట్లనే పెద్దలు గాదే ఎన్నయ్య గారు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాల రూపానో మనకు జరుగుతున్న అన్యాయాలపైన ఉన్నప్పుడు వాటిపైన గొంతు కలిపి మనం కూడా ఆ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకతను చెప్పడంలో మన వంతు పాత్రను మనం పోషించాం. అదే పెద్ద గొప్ప పాత్ర నేను అనుకోవట్లే. ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా మన వంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి చేసుకుంటూ పోవడం జరిగింది. అందులో భాగంగానే మేము తర్వాత అడ్వకేట్గా అయిన తర్వాత కూడా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ టీఎల్ఏ పెట్టుకోవడం జరిగింది. టీఎల్ఏ పెట్టుకొని మనం ఈ యొక్క ప్రాంత ప్రజలను మనమే అది చేయాలి, చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి ఈ సమస్యల గురించి చెప్పాలి, మన నీళ్లు ఏ విధంగా వాళ్ళు దోచుకుపోతున్నారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి రాకుండా పోతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ చెప్పే ఉద్దేశం కొద్దీ ప్రతి జిల్లాలో కూడా ప్రతి మున్సిపల్ కోర్టు లెవెల్లో కూడా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి అప్పుడు తిరగడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర లెవెల్లో అంటే అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతమంది అడ్వకేట్లతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది.